దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై ఇది పూర్తిగా స్టోరీ, ఖచ్చితంగా చూడండి. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడిని పాకిస్తాన్ మద్దతు గల లష్కర్ ఏ తొయిబాతో అనుబంధం ఉన్నది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సంస్థ చేసినట్టు భారత్ ఆరోపించింది. ఈ దాడికి ప్రతీకారకంగా భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. దీనిలో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. భారత వైమానిక దళం 8 నుంచి 10 పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీనిలో పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లింది. మే 9న అలాగే 10న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ క్షిపణుల దాడితో ప్రతిస్పందించింది. దీనికి భారత్ మరింత బలంగా జవాబిచ్చింది. ఈ ఘర్షణలు దాదాపు 4 రోజుల పాటు కొనసాగాయి. రెండు వైపులా 66 మంది మరణించారు. మే 10న పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓతో సంప్రదించి కాల్పుల విరమణకు అభ్యర్థించింది. దీంతో రెండు దేశాలు సాయంత్రం 5 గంటల నుండి పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కాల్పుల విరమణను తాను మధ్యవర్తిత్వం వహించి సాధించానని, భారత్ పాకిస్తాన్లతో వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించి ఈ ఒప్పందాన్ని కుదుర్చానని పదే పదే పేర్కొన్నారు. మే 10న తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వంతో రాత్రంతా చర్చల తర్వాత భారత్ పాకిస్తాన్ పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలకు సామాన్య జ్ఞానం, గొప్ప తెలివితేటలను ఉపయోగించినందుకు అభినందనలు అని పోస్ట్ చేశారు. ట్రంప్ మరిన్ని సందర్భాలలో కాశ్మీర్ వివాదంపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారని, వాణిజ్య ఒత్తిడి ద్వారా ఈ ఒప్పందం సాధ్యమైందని పేర్కొన్నారు. దీనిపై భారత్లో విమర్శలు రేకెత్తాయి. భారత్లో కాంగ్రెస్ పార్టీ వంటి ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆరోపణలపై నిశ్శబ్దంగా ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ట్రంప్ 8 సార్లు ఈ ఆరోపణలు చేసినా మోదీ స్పందించలేదని, దీని అర్థమేమిటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ట్రంప్ ఫోన్ చేసి సరెండర్ చేయమని చెప్పగానే మోదీ ఆపరేషన్ సింధూర్ను ఆపేశారని విమర్శించారు. ఈ విమర్శల నడుమ కాశ్మీర్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని ఎన్నడూ అంగీకరించలేదు, ఇకపై కూడా అంగీకరించదని భారత్ తన స్థిరమైన స్థానాన్ని పునరుద్ఘాటించింది. 2025 జూన్ 18న కెనడాలో G7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ ట్రంప్ మధ్య ఒక ద్వైపాక్షిక సమావేశం జరగాల్సి ఉండగా ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణ కారణంగా ట్రంప్ అత్యవసరంగా అమెరికాకు తిరిగి వెళ్లడంతో అది రద్దయింది. దీని స్థానంలో ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరు నాయకులు 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో మోదీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని, ఈ ఒప్పందం పాకిస్తాన్ అభ్యర్థన మేరకు రెండు దేశాల మిలిటరీ స్థాయిలో జరిగిందని, సంప్రదింపుల ద్వారా సాధించబడదని మోదీ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం చర్చలు జరగలేదని ట్రంప్ ఆరోపణలను మోదీ ఖండించారు. మోదీ ట్రంప్కు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఇది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన నాన్ ఎస్కలేటరీ దాడులను కలిగి ఉందని పేర్కొన్నారు. మే 9 రాత్రి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ పాకిస్తాన్ నుండి పెద్ద ఎత్తున దాడి జరిగే అవకాశం ఉందని మోదీకి హెచ్చరించారు. దీనికి భారత్ మరింత బలంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని భారత్ ఇకపై పాక్సీ యుద్ధంగా కాక యుద్ధ చర్యగా పరిగణిస్తుందని, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని మోదీ తెలిపారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ సంభాషణ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ భారత్లో ఈ విషయంపై రాజకీయ ఏకాభిప్రాయం ఉందని, మధ్యవర్తిత్వాన్ని ఎన్నడూ అంగీకరించమని ధృవీకరించారు. ఈ ఫోన్ సంభాషణలో మోదీ ట్రంప్ను భారత్లో జరిగే తదుపరి క్వాడ్ సమావేశానికి ఆహ్వానించారు. దీనిని ట్రంప్ అంగీకరించారు. భారత్ను సందర్శించేందుకు ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు ట్రంప్. ఇరు దేశాల నాయకులు ఇండో పసిఫిక్ ప్రాంతాలలో క్వాడ్ యొక్క కీలక పాత్రను, చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో దాచి ప్రాముఖ్యతను చర్చించారు. ట్రంప్ మోదీని కెనడా నుండి తిరిగి వెళ్తూ అమెరికాలో ఆగమని ఆహ్వానించారు. కానీ మోదీ తన షెడ్యూల్ కారణంగా సాధ్యం కాదని తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం త్వరలో నిర్వహించాలని నిర్ణయించారు. ట్రంప్ ఆరోపణలు భారత్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్ష నాయకులు మోదీ నిశ్శబ్దతను ప్రశ్నించగా బీజేపీకి సన్నిహిత విశ్లేషకులు ట్రంప్ వ్యాఖ్యలను ద్రోహంగా అభివర్ణించారు. భారత్ పాకిస్తాన్ సమస్యలను రీహైపనేషన్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తూ కాశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరమని పేర్కొన్నారు. ఇది భారత్ స్థానానికి విరుద్ధం. సోషల్ మీడియాలో ట్రంప్ వ్యాఖ్యలను ఎగతాళి చేస్తూ మోదీ ట్రంప్కు జలకిచ్చారని పోస్టులు వైరల్ అయ్యాయి.
ఇక ఎక్స్పోస్ట్లో ట్రంప్ పదే పదే మోదీని ఇబ్బంది పెడుతున్నారని, కానీ మోదీ స్పష్టమైన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. మరో పోస్ట్లో మోదీ నిశ్శబ్దతను వివరిస్తూ ట్రంప్ ఆరోపణలకు తగిన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం ఎన్నడూ అంగీకరించదు. భారత్ పాకిస్తాన్ సమస్యలు ద్వైపాక్షికంగా పరిష్కరించబడతాయి. 1972 సిమ్లా ఒప్పందాన్ని ఉదహరిస్తూ భారత్ తన సార్వభౌమాధికారాన్ని, ఉగ్రవాదంపై గట్టి వైఖరిని పునరుద్ఘాటించింది. ఈ సంభాషణ ద్వారా మోదీ ట్రంప్ ఆరోపణలు ఖండించడమే కాక దేశంలోని విమర్శకులకు కూడా సమాధానం ఇచ్చారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు క్వాడ్ సమావేశాల వంటి వేదికల ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడేందుకు కొనసాగుతాయి. కానీ పాకిస్తాన్ విషయంలో భారత్ తన స్వతంత్ర వైఖరిని కొనసాగిస్తుందని మోడీ స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.